రాష్ట్ర స్థాయి 12వ ఉషు పోటీలు కర్నూలులో ఘనంగా ముగిశాయి. ఇక కర్నూలులోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ఉషు కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహిస్తూ ఉషు అసోసియేషన్ నాయకులను అభినందించారు. అబ్బాస్ కిమ్మాని అని హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇప్పుడే నేను అడిగినప్పుడు మన శ్రీనివాస్ మన స్టేట్ డివైడ్ అయినాక కిమ్మాని వాళ్ళు అటువైపు వెళ్ళారు. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే చాలా క్లోజ్ కోఆపరేషన్, చాలా కొలాబరేషన్, కోఆర్డినేషన్ ఉషు స్టేట్ లెవెల్లో ఆఫీస్ బేరర్స్లో ఉండడం అనేది మనమంతా గర్వించవలసిన విషయము. ఎందుకంటే ఎక్కడ పోయినా హ్యూమన్ బీయింగ్స్ కంపేర్ చేసుకోవడము, ఒకరి చూసి ఒకటి జెలసీ ఫీల్ కావడం, ఈగో ప్రాబ్లమ్స్, నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకోవడము, ఇటువంటి వాటి వలన ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ బాగా డ్యామేజ్ అయిపోతున్న ఈ తరుణంలో ఇక్కడ శాంతియుత వాతావరణము, చాలా స్నేహభావము, ఇలా ఉషు అసోసియేషన్ మెయింటైన్ చేసుకొని ఈ చిన్నారులకు అంటే వాళ్ళ హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు తెల్ల కాగితాలు ఏం రాస్తే అది ఇందులో అలా అది ఇనేరేజబుల్ ఇండెలిబుల్ ఆ ఇందుకు తుడపలేదు. అలా చెడలవాట్లకు బీజం అప్పుడే పడుతుంది, అన్నిటికీ బీజం